స్కిప్ చేయకండి, లాస్ట్ వరకు కూడా చూడండి. మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ కావాలా అయితే ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. మెటావేల్లో ఒక టీఎన్ఎస్ అదే కాదు ఫ్రెండ్స్, 10 నుంచి 12 ప్రాజెక్టులు ఉన్నాయి. సో ప్రతి ప్రాజెక్ట్ కూడా మనకు మన ఓన్ కాయిన్ వేలిబిట్ సిఎస్ కాయిన్ తోట ఇంటర్లింక్ అవ్వబోతుంది అనమాట. సో దాని వల్ల కూడా మన కాయిన్ ప్రైస్ అనేది ఇంక్రీజ్ కాబోతుంది. అండ్ ఇవన్నీ ప్రాజెక్టులలో మన మెయిన్ పిల్లర్ అయిన టీఎన్ఎస్ అనే ప్రాజెక్ట్ గురించి ఈ రోజు మనం తెలుసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎన్ఆర్ఆర్ ట్రెండ్. నేను మీ రాకీ. ఈ రోజు ఫ్రెండ్స్ నేను తీసుకొచ్చిన టాపిక్ ఏంటి అంటే చాలా ఇంపార్టెంట్ టాపిక్, మెయిన్ టాపిక్ అనమాట. మెటావేల్ ప్రాజెక్ట్ గురించి చాలా మందికి క్లారిటీ సరిగా లేదు, అర్థం కావట్లేదు చాలా మందికి. సో ఈ రోజు నేను కంప్లీట్గా పీపీటీ ప్రజెంటేషన్ని ఇవ్వబోతున్నాను. సో వీడియో లాస్ట్ వరకు కూడా చూడండి, అస్సలు కూడా స్కిప్ చేయొద్దు. పూర్తి ఇన్ఫర్మేషన్ కావాలంటే వీడియో లాస్ట్ వరకు కూడా చూసి అర్థం చేసుకొని ఈ వీడియోని మీ టీం అందరికీ కూడా షేర్ చేయండి. సో లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, మన పీపీటీలో ఫస్ట్ స్లైడ్ వచ్చేసి దెర్ ఆర్ 4 టైప్స్ ఆఫ్ పీపుల్స్, అంటే ప్రపంచవ్యాప్తంగా 4 రకాల జనాలు ఉంటారనమాట. సో ఆ జనాలు ఎవరు అని అంటే మనీకి సంబంధించిన వాళ్ళు, టైంకి సంబంధించిన వాళ్ళు. సో దాంట్లో ఫస్ట్ స్లైడ్ మీరు చూసినట్లయితే ఫ్రెండ్స్, నో మనీ లాట్ ఆఫ్ టైం, అంటే వీళ్ళ దగ్గర మనీ ఉండదు కానీ టైం చాలా ఉంటుందంట. సో వీళ్ళు ఎవరైనా చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ అని అంటే స్టూడెంట్స్ అని చెప్పుకోవచ్చు, జాబ్ లేని వాళ్ళని చెప్పుకోవచ్చు. సో సెకండ్ కేటగిరీ వచ్చేసి లాట్ ఆఫ్ మనీ నో టైం, వీళ్ళ దగ్గర డబ్బు చాలా ఉంటుంది కానీ టైం ఉండదంట. కానీ వీళ్ళు ఎవరైనా చెప్పుకోవచ్చు, ఎగ్జాంపుల్ బిజినెస్ మ్యాన్స్, వాళ్ళు చిన్న షాప్ నుంచి పెద్ద షాపింగ్ మాల్ వరకు కావచ్చు, ఎనీ బిజినెస్, వాళ్ళు ఏ బిజినెస్ అయినా చేస్తూ ఉండొచ్చు కానీ వాళ్ళ దగ్గర టైం చాలా తక్కువగా ఉంటుంది, మనీ ఎక్కువగా ఉంటుంది, టైం ఫ్రీడమ్ ఉండదు, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఉన్నా కానీ బయటకు ఎక్కడ వెళ్ళలేరు. ఏదైనా పెళ్ళిళ్ళకి వెళ్ళాలన్నా, ఫంక్షన్స్కి వెళ్ళాలన్నా, ఇక్కడ బయటకు వెళ్ళాలన్నా కూడా బిజినెస్ ఏం లాస్ అవుతుందో అనే భయం ఉంటుంది అనమాట. కానీ వాళ్ళ దగ్గర కేవలం డబ్బు మాత్రమే ఉంటుంది. థర్డ్ కేటగిరీ చూసినట్లయితే నో మనీ నో టైం, వీళ్ళ దగ్గర డబ్బు ఉండదు, టైం కూడా ఉండదంట ఫ్రెండ్స్. సో వీళ్ళు ఎవరైనా చెప్పుకోవచ్చు అని అంటే ఎవరు తప్పుగా అనుకోవద్దు దయచేసి, జాబ్ చేస్తున్న వాళ్ళు. ఎందుకంటే ఫస్ట్ నుంచి 30 వరకు జాబ్ చేస్తారు, 30 రోజుల శాలరీని ఫస్ట్కో సెకండ్కో వస్తుంది. వచ్చిన తర్వాత వితిన్ 5 to 10 days డబ్బు అంతా ఖర్చు అయిపోతుంది. ఈఎంఐస్ కానీ, లేకపోతే గ్రాసరీస్కి కానీ, ఇల్లు రెంట్కి కానీ, లేకపోతే ఈఎంఐస్కి కానీ, కొంతమంది ఏమో చిట్టీలు వేసుకుంటారు. సో దానికి సంబంధించిన ఖర్చులు కానీ ఇవన్నీ అయిపోతాయి ఫ్రెండ్స్. మళ్ళీ ఒక 20 రోజులు డబ్బు కావాలి అంటే మన దగ్గర డబ్బు ఉండదు. మనం జాబ్ చేస్తేనే మళ్ళీ శాలరీ అనేది వస్తుంది. సడన్ గా ఒక 4 రోజులు 5 రోజులు లీవ్ కావాలంటే కూడా లీవ్ ఇస్తారో లేదో గ్యారంటీ లేదన్నమాట. ఎందుకోసం అని అంటే బయట కాంపిటీషన్ చాలా ఎక్కువగా ఉంది. సో లీవ్ ఇస్తే నీ ప్లేస్ ఇంకొకరిని పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. సో ఆ విధంగా వీళ్ళ దగ్గర టైం ఉండదు, మనీ కూడా ఉండదు అన్నమాట. తర్వాత లాట్ ఆఫ్ మనీ లాట్ ఆఫ్ టైం, ఈ లాస్ట్ కేటగిరీ ఎవరు అని అంటే ఫ్రెండ్స్, వీళ్ళ దగ్గర డబ్బుకు డబ్బు చాలా ఉంటుందంట, ప్లస్ టైంకి టైం కూడా చాలా ఉంటుందంట. మరి వీళ్ళు ఎవరైనా చెప్పుకోవచ్చు అని అంటే ఒకటే ఒక మార్గం, నెట్వర్క్ ఇండస్ట్రీ. సో నెట్వర్క్ మార్కెటింగ్లో చేస్తున్న ప్రతి ఒక్కరి దగ్గర కూడా సక్సెస్ఫుల్ అయిపోయిన తర్వాత లాట్ ఆఫ్ మనీ ఉంటుంది, లాట్ ఆఫ్ టైం ఉంటుంది. మరి దీనికి పెట్టాల్సిన టైం ఎంత సార్ అని అంటే జస్ట్ ఒక 2 to 3 years కనుక మనం కష్టపడినట్లయితే, కొంచెం టీం బిల్డ్ చేసుకున్నట్లయితే లైఫ్ టైం హ్యాపీగా మనం ఎక్కడికి వెళ్ళినా, మనం ఉన్నా లేకున్నా, పెళ్ళికి వెళ్ళినా, ఫంక్షన్స్కి వెళ్ళినా, ఎక్కడ ఎంజాయ్మెంట్ చేస్తున్నా కూడా మనకు ఇన్కమ్ అనేది వస్తూనే ఉంటుంది. ప్లస్ ఫ్యామిలీస్తో మంచి టైం స్పెండ్ చేయొచ్చు, మంచి లైఫ్ ఎంజాయ్ చేసుకోవచ్చు అనమాట. సో తర్వాత చూడండి ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరికి ఇలాంటి డ్రీమ్స్ ఉంటాయి. మరి ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎంతమందికి డ్రీమ్స్ ఫుల్ఫిల్ అయ్యాయో తెలియదు, కానీ ఈ డ్రీమ్స్ అన్నీ కూడా ఫుల్ఫిల్ అవ్వాలి అని అంటే 100% మన దగ్గర డబ్బు ఉండాలి. వాటిని ఎంజాయ్ చేయాలంటే టైం కూడా ఉండాలన్నమాట. సో ఇప్పుడు నేను చెప్పబోయే ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దానిలో డబ్బుకు డబ్బు ఉంటుంది అండ్ టైంకి టైం కూడా ఉంటుంది. సో 1940 నుంచి 2040 వరకు కాలక్రమేణా ఎవ్రీ మంత్ ఎంత శాలరీ ఉంటే ఫ్యామిలీ హ్యాపీగా గడిచేది అనే ఒక చార్ట్ ఫ్రెండ్స్ ఇది మీరు గమనించవచ్చు. 1940లో 10 రూపీస్ ఉంటే 1 month ఫ్యామిలీ హ్యాపీగా గడిచేదంట. అంటే ఇప్పుడున్న ఈఎంఐస్, లోన్లు, చిట్టీలు, ఇల్లు కిరాయిలు, సో ఇవన్నీ కౌంట్ చేసుకున్న తర్వాత కూడా డబ్బు అక్కడ చాలా మిగిలేదన్నమాట. సో 1960లో 100 రూపాయలు అంటే ఫ్యామిలీ హ్యాపీగా గడిచేదంట 1 monthలో. 1980లో 1000 రూపీస్, 2000లో 10,000 రూపీస్, 2020లో 1 lakh రూపీస్ అండ్ 2040లో 10 లక్షలు కానీ ఉంటే 1 month ఫ్యామిలీ హ్యాపీగా గడుస్తుందంట, ఎంజాయ్మెంట్గా గడుస్తుందంట. మరి ఆల్రెడీ 2020 కంప్లీట్ అయిపోయింది, మనం 25లో ఉన్నాము. ఇంకొక 15 సంవత్సరాలలో ఫ్రెండ్స్ మరి 2040లో మనకు 10 లక్షల శాలరీ ఉంటుందా? ఉండే సోర్స్ మనకి ఏముంది అని అనుకుంటే ఫ్రెండ్స్, బయట చాలా కష్టమే. బిజినెస్లు చేయాలంటే లక్షలు కోట్లు పెట్టుబడులు కావాలి. దాంట్లో కూడా ప్రాఫిట్ వస్తుంది, లాస్ అప్ అండ్ డౌన్స్ గ్యారంటీగా ఉంటాయి. కానీ తక్కువ పెట్టుబడితో టీంని బిల్డ్ చేసుకుంటే నెట్వర్క్లో మాత్రం ఈ ఇన్కమ్ సంపాదించుకోవడం సాధ్యం అన్నమాట.
సో తర్వాత చూడండి ఫ్రెండ్స్, ట్రయోస్ టీమ్ వెల్కమ్ యూ. మేమందరం కూడా ట్రయో టీమ్ నుంచి మీకు స్వాగతం పలుకుతున్నాం అన్నట్టు. సో మన టీం పేరు వచ్చేసి ట్రయో టీమ్. సో మన టీం యొక్క స్పెషాలిటీ ఏంటి అంటే ఫ్రెండ్స్, హానెస్టీ అండ్ జెన్యూన్ ఇన్ఫర్మేషన్. మెటావేల్ అనే ప్రాజెక్ట్ గురించి చాలా మంది రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చుకుంటూ టీంని మిస్గైడ్ చేస్తూ చాలా మందిని ఇబ్బంది పెడుతున్నారు అన్నట్టు. సో మన టీం యొక్క స్పెషాలిటీ ఏంటి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉన్న 2 క్వాలిటీస్, హానెస్టీ అండ్ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ అన్నట్టు. ఉన్నది ఉన్నట్టుగా పర్ఫెక్ట్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది మన టీంలో. తర్వాత నో ఫియర్, హార్డ్ వర్కింగ్ టీమ్ ఫ్రెండ్స్. ఎంత కష్టపడుతున్నాం అనేది మీరు మా యూట్యూబ్ ఛానల్స్ చూసినట్లయితే మీకు అర్థమవుతుంది. గత 3 సంవత్సరాలుగా డే 1 నుంచి మెటావేల్ అనే ప్రాజెక్టులో వర్క్ చేస్తూ సక్సెస్ అయ్యామన్నట్టు. సో మరి ఈ టీంని స్థాపించింది ఎవరు అని అంటే ఫ్రెండ్స్, మేము ముగ్గురం. సో అందులో నేను ఒకరిని అనమాట. సో ట్రయో టీమ్గా ఫామ్ అయ్యి మన టీంని బిల్డ్ చేసుకోవాలి, అనేక మందికి మంచి ఆపర్చునిటీ కలిగించాలి అనేదే మన టీం యొక్క లక్ష్యం. తర్వాత ఫ్రెండ్స్, అసలు మార్కెటింగ్లో ఎన్ని టైప్స్ ఉంటాయి అని అంటే మెయిన్గా 2 టైప్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఒకటి ఏంటి, ఫస్ట్ పాయింట్ అంటే మనీ రొటేషన్, సెకండ్ వచ్చేసి మనీ డిస్ట్రిబ్యూషన్ అనమాట. సో ఈ మనీ రొటేషన్ అనే కంపెనీస్లలో చాలా మంది లక్షలు కోట్లు పోగొట్టుకుంటున్నారు. చాలా మంది వాళ్ళని నమ్మొచ్చిన వాళ్ళు కూడా మోసపోతూ ఉన్నారు అనమాట. ఎగ్జాంపుల్ ఎలా, అసలు మనీ రొటేషన్ అంటే ఏంటిది అని అంటే వెరీ సింపుల్ ఫ్రెండ్స్. ఒక కంపెనీ, మనీ రొటేషన్ అంటే ఒక కంపెనీ అన్నమాట. అంటే కంపెనీ మీన్స్ అక్కడ మనం కస్టమర్ అనుకుంటే, మనం కన్సూమర్ అనుకుంటే అక్కడ మన ప్రొడక్ట్ ఉందా లేదా తర్వాత విషయం. అక్కడ కస్టమర్ ఇన్వెస్ట్మెంట్ డబ్బు పెట్టినట్లయితే ఆ డబ్బు అనేది కంపెనీకి వెళ్తుంది. కంపెనీ అంటే ఎవరు ఫ్రెండ్స్, అక్కడ ఒక ఎండి ఉంటాడు, సిఎండి ఉంటారు, సిఇఓలు ఉంటారు, అడ్మిన్స్ ఉంటారు, తర్వాత ఒక ఆఫీస్ ఉంటుంది, ఒక బ్రాంచ్ ఉంటుంది, ఒక 5-6 మంది పార్ట్నర్స్ కలిపి కూడా ఒక కంపెనీని స్టార్ట్ చేయొచ్చు. మనం పంపించే ప్రతి రూపాయి కూడా వాళ్ళ బ్యాంక్ అకౌంట్లోకి వెళ్తుంది. సో అకౌంట్లోకి వెళ్ళినప్పుడు ఫ్రెండ్స్, వాళ్ళకు డబ్బు వాళ్ళు ఇస్తే తప్ప మనం తీసుకోలేం. సో అక్కడ డబ్బు ఏ రూపంలో వస్తుంది అని అంటే కమిషన్ బేస్డ్ రూపంలో మనకు అమౌంట్ అనేది రొటేషన్ అవుతుంది అనమాట. సో ఇవన్నీ కూడా ఫ్రెండ్స్ 99.9% మనీ రొటేషన్ కంపెనీస్. ఆ రొటేషన్ కూడా ఎప్పటి వరకు అని అంటే కొత్త కస్టమర్లు వచ్చేంత వరకు మాత్రమే. వన్స్ కస్టమర్లు రావడం ఆగిపోయింది, ఇన్వెస్ట్మెంట్లు కంపెనీలో పెట్టడం ఆగిపోయింది అన్నప్పుడు రొటేషన్ అవ్వదు. సో రొటేషన్ అవ్వనప్పుడు కంపెనీ వాళ్ళు ఆలోచించేది ఏంటి అని అంటే వాళ్ళకు టార్గెట్తో వస్తారు. మాక్సిమం 100 కోట్ల, 500 కోట్ల, 1000 కోట్ల, 10,000 కోట్ల. వాళ్ళ టార్గెట్ రీచ్ అయిపోయిన తర్వాత ఫ్రెండ్స్, నైట్కి నైటే కంపెనీస్ ఎత్తేసిన సందర్భాలు చాలా కంపెనీస్ ఉన్నాయి మార్కెట్లో. గత 5 సంవత్సరాలుగా లాక్డౌన్ నుంచి విపరీతంగా జనాలు మోసపోతున్న కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఫ్రెండ్స్, అదంతా కూడా మనీ రొటేషన్ అన్నమాట. ఓకేనా, దీని గురించి మనం ఇంకా ముందు తెలుసుకోబోతున్నాము. మరి మనీ డిస్ట్రిబ్యూషన్ అంటే ఏంటి అని అంటే వెరీ సింపుల్ అండి. మనీ డిస్ట్రిబ్యూషన్ చేసే ప్రాజెక్టే మన మెటావేల్ అనే ప్రాజెక్ట్. ఇక్కడ కూడా మనం డబ్బులు పే చేస్తాము. మన ప్రాజెక్ట్లో మనం ఇన్వెస్ట్ చేసినప్పుడు ఆ అమౌంట్ అనేది మనకు బ్లాక్ చైన్ ద్వారా ఒక్క సెకండ్ కూడా డబ్బు ఎక్కడ నిలువ ఉండకుండా బ్లాక్ చైన్కి వెళ్తుంది. బ్లాక్ చైన్ ఎవరెవరికి ఎంతెంత పేమెంట్ డిస్ట్రిబ్యూషన్ చేయాలో మైక్రో సెకండ్స్లో, అంటే కనురెప్ప పాటలో, కంటిరెప్ప కొట్టి తీసే లోపు ఎంత ఫాస్ట్గా ఉంటుందో అంత ఫ్రాక్చర్ ఆఫ్ సెకండ్స్లో పేమెంట్ అనేది డిస్ట్రిబ్యూషన్ అయిపోతుంది. డబ్బు నిలువుంటే ప్రాబ్లం ఫ్రెండ్స్, ఇక్కడ డబ్బే నిలువలేదు కాబట్టి ప్రాబ్లం అనేది ఉండదు. ఎందుకు అంటే ఇది ఒక వ్యక్తి కంట్రోల్లో ఉండదు. బ్లాక్ చైన్ అనేది కంప్లీట్గా ఒక మెకానిజంతో కోడింగ్ పద్ధతి ద్వారా దాన్ని డిజైన్ చేసి మార్కెట్లోకి రిలీజ్ చేస్తారు. పేమెంట్ ఎవరెవరికి ఎంతెంత ఇవ్వాలి, ఎంతెంత డిస్ట్రిబ్యూషన్ చేయాలి అనే ఒక మెకానిజం దాంట్లో ఉంటుంది. కాబట్టి ఇది కంప్లీట్గా వ్యక్తి కంట్రోల్లో ఉండకుండా ఇంటర్నెట్ కంట్రోల్లోనే ఉంటుందన్నమాట. అంటే ప్రతి ప్రాంతంలో, ఇంటర్నెట్ ఉన్న ప్రతి ప్రాంతంలో బ్లాక్ చైన్ అనేది రన్ అవుతూ ఉంటుంది. మనకు పేమెంట్స్ అనేది కంప్లీట్గా బ్లాక్ చైన్ ద్వారా మాత్రమే డిస్ట్రిబ్యూషన్ అవుతుంది. సో మనీ రొటేషన్కి, డిస్ట్రిబ్యూషన్కి మీకు అర్థమైంది అనుకుంటున్నాను. తర్వాత ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ మనకు ట్యాక్సెస్ అనేవి ఉండదు, కంపెనీస్ ఉండవు, అడ్మిన్స్ ఉండవు, ఛార్జెస్ ఏమీ ఉండవు. కాబట్టి ఫుల్ పేమెంట్ అనేది ఇక్కడ మనకు డిస్ట్రిబ్యూషన్ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్. తర్వాత మనీ రొటేషన్ అండ్ కమిషన్ బేస్డ్. అసలు మనీ రొటేషన్, కమిషన్ బేస్డ్ కంపెనీస్ ఎలా ఉన్నాయి మార్కెట్లో, జనాలు ఎందుకు చాలా మోసపోతున్నారు, నెట్వర్క్లో డబ్బు సంపాదించుకోవడానికి వచ్చి కూడా చాలా ఇన్కమ్ పోగొట్టుకుంటున్నారు. ఎందుకు పోగొట్టుకుంటున్నారు అని అంటే సరైన అవగాహన లేక, సరైన నాలెడ్జ్ లేక. సో ఈ 5 పాయింట్స్ కనుక మీరు గమనించినట్లయితే ఫ్రెండ్స్ మీకు చాలా అర్థమవుతుంది. సో మీరు ఫస్ట్ చూడండి, ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్. ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్లో మనం ఫస్ట్ లాగిన్ అవుతాము. తర్వాత లెఫ్ట్ రైట్ కంపల్సరీ ఉంటుంది, మ్యాచింగ్ ఇన్కమ్ ఉంటుంది. 2, 4, 8 మంది, 16 మంది, 32 మంది లాగా టీం అనేది బిల్డ్ అవుతూనే ఉంటుంది ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక దిక్కు ఎంత టీం ఉన్నా, 1000 టీం ఉన్నా, 10,000 టీం ఉన్నా, 1,00,000 టీం ఉన్నా, ఇంకొక సైడ్ మనకు ఐడి పడకపోతే పేమెంట్ అనేది జనరేట్ అవ్వదు.
పేమెంట్ రాదు. అది కూడా మళ్ళీ లెఫ్ట్ రైట్ కంపల్సరీ మ్యాచింగ్ అవుతేనే మనకి ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది అన్నట్టు. కానీ మన మెటావెల్ అనే ప్రాజెక్టులో అలాంటి సిచ్యువేషన్, అటువంటి ప్రాబ్లం అనేది ఉండదు. అయితే ఇక్కడ ఈ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ లో ఎలా ఉంటుందంటే లైక్ చైన్ సిస్టమ్ లాగానే ఉంటుంది. చైన్ సిస్టమ్ కాదు అంటారు కానీ చైన్ సిస్టమ్ లాగానే బిజినెస్ అనేది ఇక్కడ బిల్డ్ అవుతూ ఉంటుంది అనమాట. తర్వాత లెఫ్ట్ టు రైట్ ఇక్కడ మ్యాచింగ్ ఇన్కమ్ ఉంటుంది. తర్వాత ర్యాంక్స్ ఉంటాయి. ఇక్కడ మనకు సిల్వర్, గోల్డ్, పర్ల్ అని చెప్పేసి కొన్ని ర్యాంక్స్ ఉంటాయి. సో ర్యాంక్స్ కోసం మనం కష్టపడుతూ ఇక్కడ వర్క్ చేస్తూ ఉంటాం అన్నట్టు. టార్గెట్ లాగా, టార్గెట్ ఉండదు అని చెప్తారు కానీ ఆ ర్యాంక్ కోసం మనం టార్గెట్ పెట్టుకొని కష్టపడుతూ ఉంటాము. తర్వాత బోనస్ ఇన్కమ్స్ ఇక్కడ మనకు బాంబే అని, దుబాయ్ అని, తర్వాత స్విట్జర్లాండ్ అని, బ్యాంకాక్స్ అని, ఇలా మనకు కొన్ని ట్రిప్స్ ఉంటాయి అన్నట్టు. సో ఆ ట్రిప్స్ కోసం మనకు ఎక్స్ట్రా వర్క్ చేస్తే ఎక్స్ట్రా ఇన్కమ్ అనేది మనకి ఇక్కడ రావడం జరుగుతుంది. తర్వాత టార్గెట్ ఫర్ కాంటెస్ట్ లైక్ ఏ లేబర్. సో ఒక విధంగా చెప్పాలంటే ఫ్రెండ్స్, దీంట్లో కూడా కంప్లీట్ ఒక లేబర్ లాగా మనం వర్క్ చేయాల్సిందే అనమాట. ఎందుకోసము అంటే మన ఐడి కానీ, మన పాస్వర్డ్ కానీ, మన డీటెయిల్స్ కానీ, మన ఇన్కమ్ సోర్స్ కానీ అంతా కూడా కంపెనీ కంట్రోల్లో ఉంటుంది అన్నట్టు. సో వేరే కంపెనీస్ కనుక మనం చేసినట్లయితే ఈ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్లలో మన ఐడిని కూడా బ్లాక్ చేసే అధికారం కంపెనీకి ఉంటుంది. అంటే మన పర్మిషన్ లేకుండానే బ్లాక్ చేసే అధికారం వాళ్ళకు ఉంటుంది అనమాట. సో ప్రొడక్ట్ బేస్డ్ లో జరిగేది ఇది ఆల్రెడీ ఓల్డ్ ట్రెండ్ ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ గత 80-90 సంవత్సరాల నుంచి నడుస్తున్న ట్రెండ్ ఏదైతే ఉందో అది ప్రొడక్ట్ బేస్డ్ అనమాట. తర్వాత ROI ప్లాన్స్, గత 5 సంవత్సరాలుగా చాలా మంది డబ్బులు పోగొట్టుకుంటున్న ప్లాన్స్ ఏవైతే ఉన్నాయో అది ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అన్నట్టు ఏదైనా అనొచ్చు. దీంట్లో ఫ్రెండ్స్ మనం వర్క్ చేయాల్సిన అవసరం లేదు. ₹1,00,000 పెట్టండి, లేకపోతే 5 లక్షలు పెట్టండి, మీరు ఎవరిని రిఫర్ చేయాల్సిన అవసరం లేదు, మీరు ఎవరిని జాయిన్ చేయించాల్సిన అవసరం లేదు. బట్ మీకు డైలీ 0.1%, 0.5%, 1%, 2% మీకు ఇన్కమ్ వస్తుంది. 100 డేస్లో, లేకపోతే 200 డేస్లో, లేకపోతే 500 డేస్లో మీ ఇన్కమ్ డబుల్ అవుతుంది. అప్పటి వరకు మీరు వేచి చూడండి అని చెప్పేసి చాలా మంది ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్కి మొగ్గు చూపుతున్నారు ఫ్రెండ్స్. దాంట్లో లక్షలు చాలా మంది ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. మాక్సిమం వాటి లైఫ్ టైం వచ్చేసి 3 to 6 months కంటే ఎక్కువగా ఉండదు. ఒకవేళ ఉంది అని అంటే కంపెనీలోనే చాలా రకాలుగా ప్లాన్స్ అనేవి మారుతూ ఉంటాయి ఫ్రెండ్స్. కానీ వీటి జోలికి మాత్రం వెళ్లకుండా ఉంటే చాలా మంచిది. నేను కూడా దాంట్లో డబ్బులు పోగొట్టుకున్న వాళ్ళమే, మా ట్రయో టీం కూడా దాంట్లో డబ్బులు పోగొట్టుకున్న వాళ్ళే అనమాట. సో అటువంటి వాళ్ళందరినీ గ్యాదర్ చేసి ఒక మంచి లైఫ్ ఇవ్వాలనేది మా ఉద్దేశం. తర్వాత చూడండి ఫ్రెండ్స్, స్మాల్ మొబైల్ యాప్స్, చిన్న అప్లికేషన్స్ అనమాట. సో దీనికి ఎక్కువగా టెంప్ట్ అయ్యేది ఎవరు అని అంటే ఇంట్లో ఉన్న గృహిణీలు. అంటే ₹100తో ఐడీలు మన కంపెనీలో లాగిన్ అవ్వచ్చు, ఐడి క్రియేట్ అవుతుంది. 500తోటి, ₹1000తోటి, ₹2000తో ఐడి క్రియేట్ చేసుకోవచ్చు. జస్ట్ రిఫర్ చేసుకుంటే మనకు డైలీ ₹20, ₹30, ₹50 పేమెంట్ వస్తుందని చెప్పేసి వాటిల్లో కూడా చాలా మంది జాయిన్ అయ్యి చాలా మందిని జాయిన్ చేపిస్తూ ఉన్నారు. సో వీటి లైఫ్ టైం కూడా మాక్సిమం 3 to 6 months కంటే ఎక్కువగా ఉండదండి. నెక్స్ట్ గేమింగ్ ప్లాట్ఫామ్స్, కలర్ ప్రెడిక్షన్స్ అని, తర్వాత ఆన్లైన్ ట్రేడింగ్స్ అని, తర్వాత ఆన్లైన్ గేమ్స్ అని చెప్పేసి చాలా మంది కూడా ఎన్నో అప్లికేషన్స్, ఎన్నో యాప్స్ వస్తున్నాయి అన్నట్టు. సో దాంట్లో కూడా చాలా మంది మోసపోతూ ఉన్నారు. అండ్ ఫైనల్గా ఫ్రెండ్స్, లైక్, షేర్, కామెంట్, ఏదైనా ఇన్స్టా వీడియో కానీ, యూట్యూబ్ వీడియో కానీ, ఫేస్బుక్ వీడియోస్ కానీ మనం ఫార్వర్డ్ చేయడం, లైక్ చేయడం, షేర్ చేయడం లాంటివి చేస్తే కూడా మనకి ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది. సో ఇవన్నీ ప్రజెంట్ రన్ అవుతున్న ట్రెండీ అప్లికేషన్స్ అండి. సో దీంట్లో మోస్ట్ డేంజరస్ ఏంటి అని అంటే ROI ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్. దయచేసి వాటి జోలికి వెళ్లకుండా ఉంటే చాలా మంచిది. కష్టపడితేనే డబ్బు వస్తుంది, ఆ డబ్బు లైఫ్ టైం ఉంటుంది. కష్టపడకుండా వచ్చే డబ్బు ఎప్పుడు కూడా నిలవదు, అది ఏదో ఒక రూపంలో పోతూనే ఉంటుంది అనమాట. కాబట్టి అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. తర్వాత సో మరి మన ప్రాజెక్ట్ వచ్చేసి మెటావెల్ ప్రాజెక్ట్ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే అండి 29th June 2022. సో 2022 June 29th midnight రోజు మన ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ అయింది. మేము day 1 నుంచి ఉన్నామండి ఇదే ప్రాజెక్ట్లో. మరి మన ప్రాజెక్ట్ స్పెషాలిటీ ఏంటిది అని అంటే దానికంటే ముందు మరి మన ప్రాజెక్ట్ని క్రియేట్ చేసిన పర్సన్ ఎవరు అని అంటే మిస్టర్ లాడో గారు. మరి ఈ ప్రాజెక్ట్ కూడా మరి లాడో గారు క్రియేట్ చేశారు కదండి, మరి తన కంట్రోల్లో ఉంటుందా అని అంటే ఉండదండి. నేను చెప్పబోయే ఇప్పుడు ఈ నెక్స్ట్ ప్లాన్ ఏదైతే ఉందో అది కంప్లీట్ గా బ్లాక్ చైన్ కంట్రోల్లోనే ఉంటుంది. ఆ పేమెంట్ అంతా కూడా మనకు బ్లాక్ చైన్ ఇస్తుంది. సో లాడో గారు ఎవరు అని అంటే క్రియేటర్ మాత్రమే, దీనికి ఓనర్ కాదు. ఇందులో ఐడి ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఓనరే అన్నమాట. మనకి ఎంత ఇన్కమ్ వచ్చింది, మనం ఎంతమంది రిఫర్ చేసామన్న విషయం లాడో గారికి కూడా తెలియదు. ఈవెన్ మనం ఎలాగైతే నెట్వర్క్ చేసుకొని డబ్బులు సంపాదించుకుంటామో లాడో గారు కూడా రిఫర్ చేసుకొని టీం ద్వారా మాత్రమే ఇన్కమ్ సంపాదించుకోవాల్సిన అవసరం ఉంటుంది అన్నట్టు. అటువంటి బెస్ట్ ఆప్షన్ ని లాడో గారు తీసుకొచ్చారు. ఎందుకోసము అని అంటే రేపు నేను కూడా మనిషినే కదా, నేను కూడా టెంప్ట్ అయ్యి డబ్బులు ఎక్కువైపోయిన తర్వాత కంపెనీ అప్డేట్ లో పెట్టేసి ఏంటి పరిస్థితి అనే విధంగా ఉండకుండా నేను కూడా ఒక మెంబర్ లాగా వర్క్ చేయాలి అనే ఉద్దేశంతో నేను చెప్పబోయే నెక్స్ట్ ప్రాజెక్ట్ ని క్రియేట్ చేసి బ్లాక్ చైన్ లోకి వదిలేశాడు అనమాట. గత 3 సంవత్సరాలుగా సక్సెస్ఫుల్ గా
ప్రాజెక్ట్ అనేది రన్ అవుతూనే ఉంది. సో అండ్ లాడో గార్డ్ స్పెషల్ ఏంటి అని అంటే అండి తను రష్యన్ అనమాట. సో ఇథీరియం అనే కాయిన్ ప్రపంచంలోనే ద లార్జెస్ట్ కాయిన్, సెకండ్ కాయిన్ బిట్ కాయిన్ తర్వాత ఇథీరియం అనే కాయిన్ ఉంటుంది. ఆ ఇథీరియం అనే కాయిన్ కి అడ్వైజర్ గా 4-5 years వర్క్ చేయడం జరిగింది అనమాట. సో లాడో గారి గురించి మీకు ఇంకా అర్థం కావాలంటే వికీపీడియాలో కానీ గూగుల్లో కానీ మన వాట్సాప్ లో మెటా ఉంది కదా, దాన్ని కూడా మనం అడగొచ్చు, అది ఎక్స్ప్లెయిన్ చేసేస్తుంది. తర్వాత ఫ్రెండ్స్ మేము లాడో గారిని కలిసామా అంటే 100% కలిసాము. అది కూడా 3 times కలవడం జరిగింది. సో దుబాయ్కి వెళ్ళి సో లాడో గారిని కలవడం జరిగింది అనమాట. తర్వాత ఫ్రెండ్స్ మరి మెటావేలే ఎందుకు, మెటావేలే అందులో స్పెషాలిటీ ఏంటి అని అంటే, సో వాట్ ఈస్ నాట్ హియర్, వాట్ ఈస్ మోస్ట్ స్పెషల్, దీంట్లో లేనిది ఏంటి, దీంట్లో స్పెషాలిటీ ఏంటి అంటే, దీంట్లో ఫ్రెండ్స్ మనకు ఎండి ఉండరు, సిఎండీస్ ఉండరు, అడ్మిన్స్ ఉండరు, ఆఫీస్ ఉండదు, బ్రాంచ్ ఉండదు, లెఫ్ట్ రైట్ మ్యాచింగ్ ఇన్కమ్ ఉండదు, ర్యాంక్స్ ఉండవు, లెవెల్స్ ఉండవు, బోనస్లు ఉండవు. తర్వాత అక్కడ ప్రొడక్ట్ అనేది ఫిజికల్ గా మనకి ఇక్కడ ఏమీ ఉండదు, అంత డిజిటల్ గా ఆన్లైన్ లోనే ఉంటుంది. తర్వాత నో క్లోజింగ్ అంటే వీక్లీ పేమెంట్ రావడం, మనం చేసిన వర్క్ అంతా వీక్లీ కౌంట్ అయ్యి వీక్లీ పేమెంట్ రావడము, మంత్లీ పేమెంట్ రావడము, ఇయర్లీ పేమెంట్ రావడం లాంటిది ఇక్కడ ఏమీ ఉండదండి. ఆన్ ది స్పాట్ లో పేమెంట్ అనేది రావడం జరుగుతుంది. తర్వాత 100% రిస్క్ ఫ్రీ బిజినెస్ ఇది. 100% లయబిలిటీ ఫ్రీ, లీగల్ గా మనం హ్యాపీగా ఎక్కడైనా కూడా చేసుకోవచ్చు అన్నట్టు. తర్వాత 100% ట్రాన్స్పరెంట్, అద్దాల మేడల్లో ఉన్నట్టు ఉంటుందండి బిజినెస్ ఇది. బ్లాక్ చైన్ లో మనం టోటల్ గా టెస్ట్ చేసుకోవచ్చు, ఎక్కడ నుంచి ఎంతమంది లాగిన్ అవుతున్నారు, సెకండ్ టు సెకండ్ ఎంతెంత పేమెంట్ డిస్ట్రిబ్యూషన్ అవుతుంది అనేది కంప్లీట్ గా మనం బ్లాక్ చైన్ లో చెక్ చేసుకోవచ్చు. తర్వాత 100% డిస్ట్రిబ్యూషన్, మనం ఒక 10 రూపాయలు పెట్టామంటే 10కి 10 రూపాయలు ఆన్ ది స్పాట్ లో ఒక్క సెకండ్ లో మొత్తం డిస్ట్రిబ్యూషన్ అయిపోతుంది. ఇక్కడ పేమెంట్ అనేది అంటే వర్క్ చేసిన వెంటనే డబ్బులు మనం తీసుకోవచ్చు. ఎవరో మనకు పేమెంట్ ఇస్తారు, లేకపోతే విత్డ్రాల్ ఆప్షన్ వస్తుంది, ఆ విత్డ్రా బటన్ క్లిక్ చేస్తేనే మన అకౌంట్ లో డబ్బులు పడతాయి అనేది ఇక్కడ ఏమి ఉండదండి. ఆన్ ది స్పాట్ లో మనకు డాలర్స్ రూపంలో పేమెంట్ అనేది రావడం జరుగుతుంది. తర్వాత 100% డీసెంట్రలైజ్డ్, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. Web3 టెక్నాలజీతో, మెటావర్స్ అనే టెక్నాలజీతో రన్ అవుతున్న వాటన్నిటిని కూడా డీసెంట్రలైజ్డ్ అంటారు. అంటే ఓన్లీ మన కంట్రోల్లో మాత్రమే ఉంటుంది, ఇతరుల కంట్రోల్లో అస్సలే ఉండదు. లాడో గారి కంట్రోల్లో కూడా మన ఐడియా అనేది అస్సలే ఉండదు అన్నమాట. సో అంత సెక్యూరిటీగా ఉంటుంది. 100% ట్రస్ట్, దీన్ని 100కు 100% నమ్మే ప్రాజెక్ట్ అండి ఇది. ఎందుకంటే 3 సంవత్సరాలుగా సక్సెస్ఫుల్ గా క్రిప్టో ద్వారా రన్ అవుతున్న ప్రాజెక్ట్ ఏదన్నా ఉంది అని అంటే అది మెటావేల్ అనే ప్రాజెక్ట్ మాత్రమే. ఈ మెటా అనే పేరుతో ఫ్రెండ్స్ మెటావేల్ అని, ఆ తర్వాత మెటా ఫండ్ అని, మెటా టైగర్ అని కొన్ని చాలా కంపెనీస్ వచ్చాయి. ఏది కూడా ఇంతవరకు నిలబడలేదు, ఎందుకంటే అవన్నీ దీన్ని కాపీ చేశాయి కాబట్టి. నెక్స్ట్ ఫ్రెండ్స్ 100% ఇన్స్టాంట్ పే అవుట్, ఇంతకుముందు చెప్పినట్టు స్పాట్ పేమెంట్ అనమాట. తర్వాత ఎవల్యూషన్ ఆఫ్ మనీ, అసలు మనీ ఫ్రెండ్స్ ఎందుకు రూపాంతరం చెందింది, ఎలాగ రూపాంతరం చెందింది అని అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనీ, డబ్బు అనేది ఈ భూమి మీద లేనప్పుడు ఫ్రెండ్స్ మనకు బార్టర్ సిస్టమ్ ఉండే, అంటే వస్తు మార్పిడి ఉండే అన్నమాట. వస్తు మార్పిడి ద్వారా మనకు కావాల్సినవి మనం కొనుక్కోవచ్చు, అమ్ముకోవచ్చు. సెకండ్ వచ్చేసి గోల్డ్ వచ్చేసింది బంగారం ద్వారా. సో బంగారం అనేది చాలా కాస్ట్లీ, దాని ఇష్టం వచ్చినట్లు బయటికి తీయలేం కాబట్టి తర్వాత మెటల్ కాయిన్స్ అనేవి రావడం జరిగింది, సిల్వరు, తర్వాత కాపరు, తర్వాత మనకు అట్లా వచ్చాయి అన్నట్టు కాయిన్స్. దాని తర్వాత ఫ్రెండ్స్ డబ్బు పేపర్ కరెన్సీగా రూపాంతరం చెందింది. 10 రూపాయల నోట్లు, రూపాయల నోట్లు, 1000 రూపాయల నోట్లు, 500 రూపాయల నోట్లు. దాని తర్వాత ప్లాస్టిక్ కార్డ్స్ రావడం జరిగింది, అంటే ఏటీఎం కార్డ్స్, క్రెడిట్ కార్డ్స్ అన్నట్టు. దాని తర్వాత ఎలక్ట్రానిక్ మనీ, అంటే ప్రజెంట్ ఇప్పుడు మనం వాడుతున్న ఫోన్పే కానీ, గూగుల్ పే కానీ, పేటిఎం కానీ, ఆన్లైన్ ట్రాన్స్ఫర్స్ కానీ. దాని తర్వాత వచ్చిన లాస్ట్ టెక్నాలజీ ఫ్రెండ్స్ క్రిప్టో కరెన్సీ అనమాట. సో క్రిప్టో స్పెషాలిటీ ఏంటిది అని అంటే, క్రిప్టో కరెన్సీ అనేది ప్రపంచవ్యాప్తంగా ఎవరైనా వాడుకోవచ్చు. ఇంటర్నెట్ ఉన్న ప్రతి ప్రాంతంలో కూడా క్రిప్టో కరెన్సీని వాడుకోవచ్చు. ఆ కరెన్సీలో ఫ్రెండ్స్ చాలా కాయిన్స్ ఉంటాయి. సో దాంట్లో వచ్చేసి ఫస్ట్ బిట్ కాయిన్ అన్నమాట. సో దాన్ని ఆధారంగా చేసుకొని చాలా కాయిన్స్ రావడం జరిగింది. ఒక్కొక్క కాయిన్ కి ఒక్కొక్క స్పెషాలిటీ ఉంటుంది, ఒక్కొక్క రేట్ ఉంటుంది అనమాట. ఆ ప్రైస్ ని బట్టి మన ప్రపంచంలో మన ఫ్రెండ్స్, రిలేటివ్స్, కొలీగ్స్ ఎక్కడున్నా కూడా మన డబ్బులు 5 నుంచి 10 నిమిషాల్లో ఈజీగా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, ఎన్ని లక్షలైనా ఎన్ని కోట్లైనా కూడా. అందుకోసం చాలా మంది ఇప్పుడు క్రిప్టో కరెన్సీని యూజ్ చేస్తున్నారు అన్నమాట. సో ఈ విధంగా రూపాంతరం చెందుతూ ఫ్రెండ్స్ ప్రజెంట్ మనం క్రిప్టో కరెన్సీ అనే ట్రెండింగ్ లో ఉన్నాము. ఇది స్టార్ట్ అయింది ఫ్రెండ్స్ ఇప్పుడు కాదు, ఎప్పుడో స్టార్ట్ అయింది, 2009లో స్టార్ట్ అయింది. ఒకసారి కనుక ఫ్రెండ్స్ మనం బిట్ కాయిన్ హిస్టరీ చూసుకున్నట్లయితే 2009లో దాని వాల్యూ వచ్చేసి 0, 2010లో ఆల్మోస్ట్ ఒక 7 రూపాయలు అయింది. తర్వాత దాని గురించి అవేర్నెస్ వచ్చిన తర్వాత 2011లో 45 రూపీస్ అవ్వడం జరిగింది. దాని తర్వాత 2015లో ఒక్క బిట్ కాయిన్ వాల్యూ 25,000 రూపీస్ అయింది. దాని తర్వాత 2021లో ఫ్రెండ్స్ లాక్డౌన్లో ఎంతో మంది బిజినెస్ లాస్ అయ్యి ఎన్నో ప్రాణాలు కోల్పోయిన సంవత్సరం అది. ఆ సంవత్సరంలో ఫ్రెండ్స్ క్రిప్టో మీద ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు కోటీశ్వర్లు అయిపోయారు. ఎందుకోసం అనంటే ఒక్క బిట్ కాయిన్ వాల్యూ 62 లక్షలు అయింది.
తర్వాత ఫ్రెండ్స్ 2025లో ఈ రోజు స్టిల్ చూసుకున్నట్లయితే ₹1,00,00,000 రీచ్ అయిపోయింది అనమాట ఒక బిట్ కాయిన్ వాల్యూ అనేది. సో ఎందుకోసం ఇంత పెరుగుతుంది సార్ అని అంటే ఇది లిమిటెడ్ సప్లై ఫ్రెండ్స్. మాక్సిమం సప్లై ఎంత అని అంటే 2,10,00,000 బిట్ కాయిన్స్ మాత్రమే. ఈ 2,10,00,000 బిట్ కాయిన్స్ కూడా ప్రతి 4 సంవత్సరాలకు 50% చొప్పున రిలీజ్ అవుతూ ఉంటాయి. సో ఆ విధంగా ప్రజెంట్ మార్కెట్లో ఉన్న కాయిన్స్ ఎన్ని అని అంటే జస్ట్ 1,96,96,00,000 మాత్రమే. మిగతా 15 లక్షల కాయిన్స్ రిలీజ్ అవ్వాలంటే ఫ్రెండ్స్ మనం 100 ఇయర్స్ 120 ఇయర్స్ వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఎందుకు అని అంటే రిలీజ్ అయిన ప్రతిసారి లాస్ట్ టైం రిలీజ్ అయిన దానికంటే దాంట్లో 50% మాత్రమే రిలీజ్ అవుతూ ఉంటుంది కాబట్టి. సో ఇప్పుడు ఈ బిట్ కాయిన్ మనం పర్చేస్ చేయగలుగుతామా? చేయలేము, ఎందుకంటే 1 CR ఉంది కాబట్టి. సో మరి ఇటువంటి కాయిన్స్ ఆధారంగా చేసుకొని చాలా కాయిన్స్ మార్కెట్లో రావడం జరిగింది. ఆల్మోస్ట్ ఒక 10-15 వేల కాయిన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. మరి వాటన్నిటిలో కూడా టాప్ 20 కాయిన్స్ ఉన్నాయన్నమాట. సో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికంటే ముందు మరి క్రిప్టో లీగలా అని అంటే ఫ్రెండ్స్ 100% లీగలే అనమాట. సో ఇది రీసెంట్ న్యూస్ అయ్యేది. సో 18% GST ఆన్ క్రిప్టో అని చెప్పేసి నిర్మలా సీతారామన్ గారు చెప్పారు, మన ఫైనాన్షియల్ మినిస్టర్. మీరు కావాలంటే సెర్చ్ చేసుకోవచ్చు యూట్యూబ్లో కానీ గూగుల్లో కానీ లేటెస్ట్ న్యూస్. తర్వాత ఫ్రెండ్స్ బ్లాక్ చైన్ ఎలా రన్ అవుతుంది అని అంటే బ్లాక్ చైన్ యొక్క స్పెషాలిటీ ఏంటిది అని అంటే ఒక బ్యాంకులో ఒక ప్యూన్ నుంచి ఒక మేనేజర్ వరకు చేసే ప్రతి వర్క్ కూడా బ్లాక్ చైన్ ఆటోమేటిక్గా చేసేసుకుంటుంది. తనకు తానే అప్డేట్ అవ్వడం, తనకు తానే అప్గ్రేడ్ అవ్వడం, తనకు తానే ట్రాన్స్ఫర్ చేసుకోవడం, తనకు తానే వెరిఫికేషన్స్ చేసుకోవడం అన్నీ కూడా ఆటోమేటిక్గా బ్లాక్ చైన్ చేసుకుంటుంది అనమాట. సింపుల్గా చెప్పాలంటే అండి మన డాటా ఏదైతే ఉందో కొన్ని లక్షల సూపర్ కంప్యూటర్స్ ద్వారా ఆన్లైన్లో మన డాటా అనేది సెకండ్ టు సెకండ్ ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది. ఒక సిస్టంలో ఉన్నప్పుడు ఒకే సిస్టంలో మన డాటా ఉంటుంది కదా, ఆ ఒకే డాటాను 1,00,000 ముక్కలుగా డివైడ్ చేసి కొన్ని లక్షల కంప్యూటర్స్ గుండా మన డాటా అనేది ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఒక సిస్టమ్ని హ్యాక్ చేయొచ్చు, 2 సిస్టమ్స్ని హ్యాక్ చేయొచ్చు, కానీ బ్లాక్ చైన్ని హ్యాక్ చేయడం అసంభవం అన్నట్టు. అండ్ దాంతోపాటు ఇండియాలోనే ఫస్ట్ రియల్ ఎస్టేట్లో బ్లాక్ చైన్ తీసుకొచ్చిన గవర్నమెంట్ తెలంగాణ గవర్నమెంట్ అన్నట్టు. సో ధరణి పోర్టల్ చాలా మందికి ఐడియా ఉంది. సో దాని కంప్లీట్గా బ్లాక్ చైన్ ద్వారా మాత్రమే రన్ అవుతుంది. సో బ్లాక్ చైన్ ఉంటే ఫ్రెండ్స్ డబల్ రిజిస్ట్రేషన్స్ అవ్వకుండా ఉంటుంది. దొంగ సర్టిఫికేట్స్, దొంగ రిజిస్ట్రేషన్స్ అలా కాకుండా సో బ్లాక్ చైన్ కాపాడుతుంది అనమాట. కంప్లీట్ డాటా అనేది సెక్యూర్ అండ్ సేఫ్గా ఉంటుంది అండ్ మన కంట్రోల్లో మాత్రమే ఉంటుంది. సో ఇటువంటి బ్లాక్ చైన్లో చాలా బ్లాక్ చైన్స్ ఉన్నాయి. దాంట్లో టాప్ 10లో ఉన్న బ్లాక్ చైన్ వచ్చేసి పాలిగన్ బ్లాక్ చైన్ టెక్నాలజీ. ఈ బ్లాక్ చైన్ ఫ్రెండ్స్ మన ఇండియన్స్ కనిపెట్టింది అన్నట్టు. సో ఈ బ్లాక్ చైన్ ద్వారా మనకు ప్రాజెక్ట్ అనేది కంప్లీట్గా రన్ అవుతుంది. ఫాస్ట్ ట్రాన్సాక్షన్స్, తక్కువ ట్రాన్సాక్షన్ ఫీజ్ తోటి ఈజీగా మన మెటావెల్ అనే ప్రాజెక్ట్లో వర్క్ చేసుకోవచ్చు, డబ్బులు సంపాదించుకోవచ్చు. మరి డబ్బులు మనకి ఏ రూపంలో వస్తాయి సార్ అంటే మీకు డాలర్ అని చెప్పాను కదా. సో డాలరే, ఆ డాలర్ ఈక్వల్ టు డాలర్ ఉన్న కాయిన్ వచ్చేసి డై స్టేబుల్ కాయిన్. ఈ కాయిన్ ఫ్రెండ్స్ ఎప్పుడు కూడా స్టేబుల్ గానే ఉంటుంది. మాక్సిమం ₹1-2 అప్ డౌన్ మాత్రమే ఉంటుంది, ఈక్వల్ టు డాలర్ అన్నమాట. దీన్ని మనం ఆన్ ది స్పాట్లో విత్డ్రాల్ చేసుకోవచ్చు, మన వ్యాలెట్లో యాడ్ అయిపోతుంది. మరి దీంట్లో మనం లాగిన్ అవ్వాలంటే మనకు కావాల్సిన వ్యాలెట్స్ ఏంటి అంటే టోకెన్ పాకెట్ ఆర్ ట్రస్ట్ వ్యాలెట్ ఆర్ మెటామాస్క్. ఈ 3 వ్యాలెట్లో ఫ్రెండ్స్ ఏదో ఒక వ్యాలెట్ మనం క్రియేట్ చేసుకుంటే దాంట్లోకి మన వ్యాలెట్లోకి డబ్బులు అనేవి యాడ్ అవుతూనే ఉంటాయి మనం వర్క్ చేసుకున్నా కొద్దీ. తర్వాత ఫ్రెండ్స్ మన బిజినెస్ ఏంటి సార్ అని అంటే దీంట్లో సార్ మనకు 12 స్లాట్స్ ఉంటాయి. సో వీటిని 12 లెవెల్స్ కూడా అనుకోవచ్చు. ఒక్కొక్క స్లాట్కి ఒక్కొక్క ప్రైజ్ ఉంటుంది. సో ఫస్ట్ స్లాట్ వాల్యూ వచ్చేసి $10, సెకండ్ వచ్చేసి 18, థర్డ్ వచ్చేసి 32, ఫోర్త్ వచ్చేసి 58, ఫిఫ్త్ వచ్చేసి 105, సిక్స్త్ వచ్చేసి 189, తర్వాత 340, 612, 1101, $1,983, తర్వాత $3,570 అండ్ ఫైనల్గా 12th స్లాట్ మనం పర్చేస్ చేయాలనుకుంటే $6,427 అనమాట. మరి 12 స్లాట్స్ యొక్క వాల్యూ ఎంత అవుతుంది సార్ మనకు INRలో అంటే కౌంట్ చేసుకుంటే ఫ్రెండ్స్ మనకు అయ్యే ఖర్చు దగ్గర 14 లక్షలు అవుతుంది. మరి 14 లక్షలతోటి మనం ఈ బిజినెస్లో ఎంట్రీ అవ్వాల్సిన అవసరం ఉందా అంటే 100% లేదు. వర్క్ చేసుకుంటూ మనం హ్యాపీగా 12th స్లాట్ వరకు ఈజీగా రావచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికంటే ముందు ఈ 12 స్లాట్స్లో ఫ్రెండ్స్ మనకు 2 మెకానిజమ్స్ ఉంటాయి. ఒకటి S6 మెకానిజం, ఒకటి S3 మెకానిజం. ఇక్కడ కనిపిస్తున్న మొత్తం 12 స్లాట్లలో 3, 6, 9, 12 ఈ 4 స్లాట్లు కూడా S3 మెకానిజం, మిగిలిన 8 స్లాట్లు కూడా S6 మెకానిజం అనమాట. సో అసలు ఆ S3 మెకానిజం, S6 మెకానిజం ఎలా పనిచేస్తుంది అని అంటే దానికంటే ముందు S6 మెకానిజంలో ఫ్రెండ్స్ మనకు ఆర్బిట్ స్లాట్ ఇలా ఉంటుంది, S3లో స్లాట్ ఇలా ఉంటుంది. సింపుల్ ఈ సెంటర్లో ఉన్నది మన ఐడి అనుకుంటే S6 అంటే S అంటే స్లాట్, 6 అంటే 6 ఐడీస్ అనమాట. అంటే మన స్లాట్లో 1, 2, 3, 4, 5, 6 ఉన్న స్లాట్ని S6 అంటారు. 1, 2, 3 ఐడీస్ ఉన్నదాన్ని S3 మెకానిజం అంటారు. మరి దీంట్లో మనం వర్క్ చేసుకుంటే మనకు అసలు ఇన్కమ్ ఎలా జనరేట్ అవుతుంది ఒకసారి చూద్దామండి.
సో హౌ S6 అండ్ S3 ప్లాన్ వర్క్స్. సో S6 మెకానిజం, S3 మెకానిజం చూసుకున్నట్లయితే S6 మెకానిజంలో ఫస్ట్ పేమెంట్, సెకండ్ పేమెంట్ అనేది మన అప్పర్ లైన్కి వెళ్తుంది. అంటే మనల్ని రిఫర్ చేసిన పర్సన్ని అప్లైన్ అంటారు. మన అప్ లైన్లో ఉంటాడు కాబట్టి అప్లైన్ అంటారు. తనకి కానీ, తన అప్లైన్కి కానీ, తన అప్లైన్కి కానీ ఒకరికి మాత్రమే పేమెంట్ వెళ్తుంది. అది కూడా స్పాట్లో వెళ్తుంది. అప్పర్ లైన్లో ఆ రోజుకున్న ప్రకారం వాళ్ళకి పేమెంట్ వెళ్తుంది. ఆ రోజు ఏ ప్లేస్ ప్రకారం వాళ్ళకి ఇన్కమ్ జనరేట్ అవుతుందో దాని ప్రకారం ఇన్కమ్ వెళ్ళిపోతుంది అన్నట్టు. తర్వాత థర్డ్ పేమెంట్, ఫోర్త్ పేమెంట్, ఫిఫ్త్ పేమెంట్, ఈ 3 పేమెంట్లు కూడా మనకే రావడం జరుగుతుంది. ఇది ఎక్కడి నుంచి అయినా రావచ్చు. నెక్స్ట్ 6th పేమెంట్ మన ఐడిలో, మన స్లాట్లో పడిన వెంటనే ఈ 6th ఐడి తోటి మన స్లాట్ అనేది రియాక్టివేషన్ అవుతుంది. అంటే మళ్ళీ మన ఐడి రీబర్త్, అంటే మళ్ళీ పుట్టడం అనమాట. మళ్ళీ ఐడి రియాక్టివేషన్ అయిపోయి మన స్లాట్ అనేది ఎంటీ అయిపోతుంది. తర్వాత S3 మెకానిజంలో మనకు 1, 2 పేమెంట్లు రావడం జరుగుతుంది. 3వ పేమెంట్ అనేది అప్పర్ లైన్కి వెళ్ళిపోతుంది. సో దీంట్లో 3 పేమెంట్లు వస్తాయి, దీంట్లో 2 పేమెంట్లు వస్తాయి. దీంట్లో 3 పేమెంట్లు పైకి వెళ్ళిపోతాయి, దీంట్లో 1 పేమెంట్ అనేది పైకి వెళ్ళిపోతుంది. దీంట్లో లాస్ట్ ఐడి పడగానే స్లాట్ అనేది రీబర్త్ అవుతుంది, స్లాట్ ఎంటీ అయిపోతుంది, రీఫ్రెష్ అవుతుంది, మళ్ళీ సెకండ్ సర్కిల్ స్టార్ట్ అవుతుంది. S3 మెకానిజంలో 3వ ఐడి పడిన వెంటనే దీంతో మన మెయిన్ ఐడి అనేది రీబర్త్ అయిపోయి మన స్లాట్ రీఫ్రెష్ అయిపోతుంది, మళ్ళీ సెకండ్ సర్కిల్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది. అట్లా సెకండ్ సర్కిల్లో కూడా మళ్ళీ దీంట్లో 3 పేమెంట్స్, దీంట్లో 2 పేమెంట్స్ అనేవి కంటిన్యూగా రావడం జరుగుతుంది. అయితే ఇందులో 3 పేమెంట్స్, ఇందులో 2 పేమెంట్స్ ఎలా వస్తాయి మనకు అనేది చాలా మెయిన్ ఇంపార్టెంట్ అండి. సో S6 మెకానిజంలో మనకు 4 రకాల ఇన్కమ్ వస్తుంది. ఒకటి మన ఓన్ రిఫరల్స్, అంటే ఓన్గా వర్క్ చేసుకోవడం ద్వారా ఇన్కమ్ జనరేట్ అవుతుంది. సెకండ్ వచ్చేసి టీమ్ ఇన్కమ్. థర్డ్ వచ్చేసి అప్లైన్ ద్వారా మనకు స్పిల్ ఓవర్స్ ఇన్కమ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఫోర్త్ వచ్చేసి క్రాస్ లైన్ ఇన్కమ్. క్రాస్ లైన్ ద్వారా కూడా మనకి ఇక్కడ ఇన్కమ్ రావడం జరుగుతుంది. ఈ బెనిఫిట్ మనకు ఏ కంపెనీలో, ఏ ప్రాజెక్ట్లో కూడా కనిపించదు. అందుకే ఈ T&S అనే ప్రోగ్రామ్ ఏదైతే ఉందో మెటావేల్లో, ఈ T&S అనే ప్రోగ్రామ్ ఏదైతే ఉందో ఫ్రెండ్స్, చాలా యూనిక్, అంటే డిఫరెంట్గా కనిపెట్టబడిన ప్లాట్ఫామ్. ఇది ఇంతవరకు ఎక్కడా కూడా లేదు. ఉంటే నాకు చెప్పండి, నేను కూడా ఆటోమేటిక్గా లాగిన్ అవుతాను. సో ఈ 4 రకాలుగా మనకు S6 మెకానిజం అనేది పనిచేస్తుంది. 4 రకాల సోర్స్ నుంచి మనకు ఇన్కమ్ రావడం జరుగుతుంది. నెక్స్ట్ S3 మెకానిజంలో ఫ్రెండ్స్ ఓన్లీ 2 టైప్స్ ఆఫ్ ఇన్కమ్ మాత్రమే వస్తుంది. ఒకటి ఓన్ రిఫరల్ ఇన్కమ్, ఒకటి టీమ్ ఇన్కమ్. మనం ఓన్గా రిఫర్ చేసుకుంటే ఇన్కమ్ వస్తుంది. తర్వాత మన త్రూ వచ్చిన టీం ఎవరైతే ఉన్నారో వాళ్ళు వర్క్ చేయడం ద్వారా ఇక్కడ మనకు ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది అనమాట. సో ఈ విధంగా దీంట్లో 4 టైప్స్ ఆఫ్ ఇన్కమ్, దీంట్లో 2 టైప్స్ ఆఫ్ ఇన్కమ్ వస్తూ ఉంటుంది. మరొకటేసారి నేను డైరెక్ట్గా 12వ స్లాట్ పర్చేస్ చేసుకోవచ్చు అంటే చేసుకోలేము. 1వ స్లాట్ నుంచి 12వ స్లాట్ వరకు రావాల్సిందే. అది ఒకేసారి పర్చేస్ చేస్తారా లేకపోతే వర్క్ చేసుకుంటూ వస్తారా అనేది మీ ఇష్టం అనమాట. సో అసలు ఫర్ ఎగ్జాంపుల్ విచ్ స్లాట్ షుడ్ ఐ చూస్, నేను అసలు ఎన్ని స్లాట్లతో ఎంట్రీ అవ్వచ్చు సార్ బిజినెస్లో అనుకుంటే చాలా బెస్ట్ ఆప్షన్ అండి. 6 స్లాట్లతో మీరు బిజినెస్లో ఎంట్రీ అయిపోవచ్చు. ఒకేసారి 6 స్లాట్లతో మనం బిజినెస్లోకి ఎంట్రీ అయిపోవచ్చు. మనకు అయ్యే ఖర్చు దగ్గర దగ్గర 40,000 రూపీస్ అవుతుంది. 12 స్లాట్లకు అయ్యే ఖర్చు ఎంత అండి? 14 లక్షలు. మరి దాంట్లో 6 స్లాట్లు కదా సగం, మరి దానికి ఎంత ఖర్చు కావాలి? యాక్చువల్గా లెక్క ప్రకారం 7 lakhs కావాలి. కానీ ఇక్కడ మనకు ఓన్లీ 40,000 రూపీస్తో మాత్రమే ఎంట్రీ అవ్వచ్చు బిజినెస్లోకి. ఎంట్రీ అయిన తర్వాత ఒక 6 మెంబర్స్ని ఇదే 6 స్లాట్లతో 6 లెవెల్స్తో మనం రిఫర్ చేసినట్లయితే మనకి ఇన్కమ్ ఎలా జనరేట్ అవుతుంది ఒకసారి చూద్దామండి. సో ఫస్ట్ పర్సన్ రిఫర్ చేసిన వెంటనే అన్నిట్లో తన ఐడి క్రియేట్ అవుతుంది. మన ఐడికి ఎలాగైతే 6 స్లాట్లు ఓపెన్ అయిపోయిందో మనం ఫస్ట్ పర్సన్ రిఫర్ చేసిన వెంటనే అన్నిట్లో తన ఐడి ఓపెన్ అయిపోతుంది. సో ఫస్ట్ స్లాట్లో, సెకండ్ స్లాట్లో మీకు ఇంతకుముందుకి ఇది ఏం చెప్పాను, S6 మెకానిజంలో ఫస్ట్ 2 పేమెంట్లు పైకి వెళ్ళిపోతాయి అని చెప్పాను. సో దీంట్లో పేమెంట్ పైకి వెళ్ళిపోతుంది, సెకండ్ స్లాట్లో పేమెంట్ పైకి వెళ్ళిపోతుంది, థర్డ్ స్లాట్లో ఫస్ట్ 2 పేమెంట్లు మనకేం చెప్పాను కదా. సో దీంట్లో ఫస్ట్ పేమెంట్ మనకు ఆన్ ది స్పాట్లో వచ్చేస్తుంది. థర్డ్ స్లాట్ వాల్యూ ఎంతైతే ఉందో అంత. నెక్స్ట్ ఫోర్త్ ఫస్ట్ S6 మెకానిజం, ఫిఫ్త్ S6 మెకానిజం కాబట్టి ఈ 2 పేమెంట్లు కూడా పైకి వెళ్ళిపోతాయి. నెక్స్ట్ 6th స్లాట్లో ఫస్ట్ ఐడి పేమెంట్ మనకే వస్తుంది, ఎందుకంటే అది S3 మెకానిజం కాబట్టి. కానీ ఈ పేమెంట్ మనకు హోల్డ్లో ఉంటుంది. ఎందుకు హోల్డ్లో ఉంటుంది సార్ చెప్తాను. సో సెకండ్ పర్సన్ పడిన వెంటనే ఇది పైకి వెళ్ళిపోతుంది, దీంట్లో పేమెంట్ పైకి వెళ్ళిపోతుంది, ఇందులో పేమెంట్ మనకే వచ్చేస్తుంది స్పాట్లో, ఇందులో పేమెంట్ పైకి వెళ్ళిపోతుంది, ఇందులో పేమెంట్ పైకి వెళ్ళిపోతుంది, ఇందులో పేమెంట్ మనకే వస్తుంది. కానీ ఇంతకుముందుకు ఫస్ట్ పేమెంట్ ఇక్కడ మనకు హోల్డ్లో ఉంది కదా. ఈ ఫస్ట్ పేమెంట్ ఎప్పటి వరకు హోల్డ్లో ఉంటుంది అని అంటే సెకండ్ స్లాట్ పడేంత వరకు హోల్డ్లో ఉంటుంది. ఎప్పుడైతే సెకండ్ స్లాట్లో సెకండ్ ఐడి పడిందో ఈ 2 ఐడీస్తో 7th స్లాట్ అనేది మనకు ఆటో అప్గ్రేడ్ అయిపోతుంది అనమాట. సో మనం 7th స్లాట్ పర్చేజ్ చేసామా, చేతిలోంచి డబ్బులు పెట్టుకున్నామా అంటే అవసరం లేదు. 6th లో 2 మెంబర్స్ రిఫర్ చేసిన వెంటనే ఆ 2 పేమెంట్లతో 7th స్లాట్ అనేది ఇక్కడ మనకు ఆటో అప్గ్రేడ్ అయిపోయింది. ఈ యొక్క స్లాట్ వాల్యూ ఫ్రెండ్స్ $340. అంటే మనం ఐఎన్ఆర్లో కనుక కౌంట్ చేసుకున్నట్లయితే ఆల్మోస్ట్ 32,000 రూపీస్ స్లాట్ మనకి ఇక్కడ ఫ్రీగా ఆటో అప్గ్రేడ్ అయిపోయింది. నెక్స్ట్ 3వ పర్సన్ రాగానే
ఏమవుతుంది అంటే మనకు దీంట్లో పేమెంట్ వస్తుంది, దీంట్లో పేమెంట్ వస్తుంది. ఈ స్లాట్ ఫుల్ అయిపోయింది S3 మెకానిజం కాబట్టి. అప్పుడు ఏమవుతుంది అని అంటే ఈ మూడో ఐడి తోటి మన మెయిన్ ఐడి రీబర్త్ అవుతుంది. 3వ స్లాట్లో 6వ స్లాట్లో ఈ 4 స్లాట్లలో మనకు పేమెంట్ వచ్చేస్తుంది 3వ పర్సన్ మీద. ఇది రీబర్త్ అయిపోయి ఈ 2 స్లాట్లు కూడా రీఫ్రెష్ అయిపోతాయి. అంటే ఫస్ట్ సర్కిల్ అనేది కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ 4th పర్సన్ వచ్చాడు అనుకోండి, ఇందులో ఐడి పడుతుంది, పేమెంట్ మనకే, ఇందులో పేమెంట్ మనకే, ఇందులో 4th కదా, సెకండ్ సర్కిల్లో మళ్ళీ ఫస్ట్ ఐడి కాబట్టి ఈ పేమెంట్ మనకే, ఇందులో పేమెంట్ మనకే, ఇందులో మనకే, ఇందులో మనకే. నెక్స్ట్ 5th కూడా సేమ్, 5th ఐడి పడిన వెంటనే మనకు అన్ని స్లాట్లలో పేమెంట్ వచ్చేస్తుంది. నెక్స్ట్ 6th పర్సన్ రాగానే ఏమవుతుందంటే అన్ని స్లాట్లు కూడా రియాక్టివేషన్ అయిపోతాయి. ఆ స్లాట్లతో ఆ ఐడి తోటి లాస్ట్ ఐడి తోటి మన మెయిన్ ఐడి ఏదైతే ఉందో అది రీబర్త్ అయ్యి అన్ని స్లాట్లు కూడా ఎంటీ అయిపోతాయి. మరి 6 స్లాట్లతోటి నేను వచ్చి 6 గుండా రిఫర్ చేసుకోవడం ద్వారా నాకు వచ్చిన ఇన్కమ్ ఎంత సార్ అని అంటే నెట్ పేమెంట్ 1,23,480 రూపాయలండి. ఇది ఒక సైకిల్ కంప్లీట్ అయిపోయే లోపు మళ్ళీ మీరు ఒక 6 మెంబర్స్ ఓన్గా రిఫర్ చేసుకున్నారు అనుకోండి, మళ్ళీ 6 స్లాట్లలో అన్ని ఫుల్ అవుతాయి, మళ్ళీ మీకు సేమ్ ఇంత ఇన్కమ్ రావడం జరుగుతుంది. ఇలాగా రీసైకిలింగ్ అయిన ప్రతిసారి మనకు కొత్తగా స్లాట్ రీఫ్రెష్ అవుతూనే ఉంటాయి. అప్లైన్ నుంచి, డౌన్లైన్ నుంచి, క్రాస్ లైన్ నుంచి మనం ఓన్గా టీమ్ బిల్డ్ అవుతూనే ఉంటుంది అనమాట. ఓకేనా అండి. అసలు అప్లైన్కి పేమెంట్ ఎలా వెళ్తుంది? ఫస్ట్ 2 పేమెంట్లు, 6వ పేమెంట్ అప్లైన్కి వెళ్తుందని చెప్తున్నాం కదా, అప్పర్ లైన్కి వెళ్తుందని చెప్తున్నాం కదా, అసలు ఎలా వెళ్తుంది? ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఏ అనే పర్సన్ ఉన్నాడు, బి అనే పర్సన్ ఉన్నాడు, సి అనే పర్సన్ ఉన్నాడు. ఏ అనే పర్సన్కి ఆల్రెడీ ఒక 4 ఐడీస్ ఫుల్ అని అనుకుందాం. అది అప్లైన్ నుంచో, డౌన్ లైన్ నుంచో, క్రాస్ లైన్ నుంచో, తన ఓన్ గానో ఎలాగైనా ఉండొచ్చు, 4 ఐడీస్ ఫుల్ అయిపోయినాయి. బి కూడా ఎగ్జాంపుల్ 4 ఐడీస్ ఫుల్ అయిపోయినాయి అనుకుందాం. ఈ సి అనే పర్సన్ బికి సెకండ్ ప్లేస్లో పడ్డాడు. ఇప్పుడు ఈ సి అనే పర్సన్ ఒక పర్సన్ రిఫర్ చేసుకున్నప్పుడు ఈ సి అనే పర్సన్ కి ఫస్ట్ ఐడి ఎవరికి వెళ్తుంది? అప్పర్ లైన్ కి వెళ్తుంది కదా. ఆ అప్పర్ లైన్ లో బ్లాక్ చైన్ ఏం చేస్తుంది అని అంటే ఫస్ట్ తన డైరెక్ట్ అప్లైన్ ఎవరైతే ఉన్నారో తనకి పేమెంట్ వెళ్ళేలాగా చూస్తుంది. తన డైరెక్ట్ అప్లైన్ ఎవరండి? ఇతను కాబట్టి ఇతనికి ఎన్నో ప్లేస్ లో పడుతుంది? ఫస్ట్ ప్లేస్ లో పడుతుంది. అప్పుడు ఏమవుతుందంటే ఈ బి అనే పర్సన్ కి ఇది 5వ పేమెంట్ అవుతుంది. ఆల్రెడీ 4 ఫుల్ అయిపోయినాయి కాబట్టి 1 2 3 4 ఫుల్ అయిపోయింది కాబట్టి సి అనే పర్సన్ ఒక పర్సన్ రిఫర్ చేసుకున్న వెంటనే ఇక్కడ ఐడి పడుతుంది. ఈ సెకండ్ ఈ పర్సన్ కి కూడా ఇది ఫస్ట్ ప్లేస్ లోనే పడుతుంది కాబట్టి ఇతనికి పేమెంట్ రాదు, ఇతనికి పేమెంట్ రాదు, ఇతనికి మాత్రం పేమెంట్ వెళ్ళిపోతుంది. ఎందుకు వెళ్తుంది అని అంటే 5th ఐడి కాబట్టి. ఓకేనా. తర్వాత సి అనే పర్సన్ సెకండ్ పర్సన్ రిఫర్ చేసుకున్నాడు అనుకుందాం, ఇక్కడ పడుతుంది ఐడి, ఇతనికి సెకండ్ ప్లేస్ అవుతుంది, బి అనే పర్సన్ కి 6th ప్లేస్ అవుతుంది కాబట్టి ఈ 6th ఐడితో ఏమవుతుందండి ఈ బి అనే పర్సన్ యొక్క ఐడి అనేది రీబర్త్ అవుతుంది. సో రీబర్త్ అయిపోయినప్పుడు మరి తిన డైరెక్ట్ అప్లైన్ ఎవరు? ఏ అనే పర్సన్. ఏ అనే పర్సన్కి ఇప్పుడు ఎక్కడ ప్లేస్ ఖాళీ ఉంది? ఆల్రెడీ 4 ఫుల్ అయిపోయినాయి కదా, 5th ప్లేస్ ఖాళీ ఉంది. సో ఇతను రీబర్త్ అయిపోయి ఇతని స్లాట్ ఎంటీ అయిపోయి ఈ ఐడి అనేది వచ్చి ఇక్కడ పడుతుంది అనమాట. సో పడ్డప్పుడు ఈ ఏ అనే పర్సన్ కి 5th పేమెంట్ వస్తుంది కదా S6 మెకానిజంలో, ఏ అనే పర్సన్ కి పేమెంట్ వెళ్ళిపోతుంది. ఇలాగా ఫస్ట్ 2 పేమెంట్లు అనేవి అప్లైన్కి డిస్ట్రిబ్యూషన్ అవుతుంది. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఫ్రెండ్స్ ఒకరికి మాత్రమే పేమెంట్ వెళ్ళింది. ఆ ఫస్ట్ స్లాట్ కానీ, 12వ స్లాట్ కానీ, 10వ స్లాట్ కానీ, ఏ స్లాట్ అన్నా కానీ ఒకరికి మాత్రమే పేమెంట్ వెళ్తుంది. ఆ పేమెంట్ ముక్కలుగా డిస్ట్రిబ్యూషన్ అయ్యి ఇక్కడ రొటేషన్ అవ్వదు, ఒకరికి మాత్రమే స్పాట్ లో డిస్ట్రిబ్యూషన్ అవుతుంది. ఈ ప్రాజెక్ట్ లో ఉన్న స్పెషాలిటీయే అదన్నమాట. మరి ఎక్కువ ఇన్కమ్ సంపాదించుకోవాలంటే ఏం చేయాలి సార్ అని అంటే మనం 12కు 12 స్లాట్లు రీచ్ అయిపోవాలి. 12 స్లాట్లు వర్క్ ద్వారా మనం రీచ్ అయిపోయిన తర్వాత మరి 13వ స్లాట్ లేదు కదా, మనకి ఇన్కమ్ ఎలా జనరేట్ అవుతుంది అని అంటే ఈ 12 స్లాట్లోనే ఫ్రెండ్స్ మనకు అప్లైన్ నుంచి, డౌన్ లైన్ నుంచి, క్రాస్ లైన్ నుంచి మన ఓన్ గా రిఫర్ చేసుకుంటే ప్లస్ ఇంతమందికి స్లైడ్ లో చెప్పినట్టు రీబర్త్ అయిన ప్రతిసారి కూడా మనకి ఇన్కమ్ వస్తుంది. మరి రీబర్త్ అయినప్పుడు ఎవరి ఇన్కమ్ వస్తుంది సార్ అని అంటే మన డైరెక్ట్ రిఫరల్ వాళ్ళది మాత్రమే వస్తుంది. మన డైరెక్ట్ లో ఉన్న పర్సన్స్ మాత్రమే మనకు రీబర్త్ అయ్యి ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ టీం అందరి నుంచి ఇన్కమ్ రాదు. నా డైరెక్ట్ గా ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 మెంబర్స్ ఉంటే ఆ 10 మెంబర్స్ లో ఎవరో 2 3 పర్ఫెక్ట్ గా పనిచేసిన వాళ్ళ స్లాట్ ఫుల్ అయిన ప్రతిసారి వాళ్ళ S6 మెకానిజంలో నాకు వాళ్ళ 6వ ఐడి వస్తుంది, S3 మెకానిజంలో నాకు వాళ్ళ 3వ ఐడి రావడం జరుగుతుంది అనమాట. తను నా డైరెక్ట్ కాబట్టి సో తనకు తన ఓన్ రిఫరెన్స్ వాళ్ళ టీం నుంచి ఇన్కమ్ రావడం జరుగుతుంది. సో ఇలాగా ఫ్రెండ్స్ S3 మెకానిజం, S6 మెకానిజం పనిచేస్తుంది. మరి వన్స్ 12th వరకు రీచ్ అయిపోయిన తర్వాత మనకు అన్ని స్లాట్లలో ఏ స్లాట్ లో మనకు వర్క్ జరుగుతుందో తెలియదు, ఎవరిది మనకు రీబర్త్ అవుతుందో తెలియదు, మనకి ఎక్కడి నుంచి పేమెంట్ వస్తుందో తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ఫస్ట్ స్లాట్ లో మనకి ఐడి పడింది అనుకోండి, మనకు వచ్చే పేమెంట్ ఎంత? జస్ట్ $9. 5th లో పడితే 94 వస్తుంది. S3 లో మనకు 9th స్లాట్ లో పడితే మనకు $990 వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇంకో స్లాట్ లో వర్క్ జరిగింది. సో 4వ స్లాట్ లో వర్క్ జరిగితే మనకు $52 వస్తుంది. 11లో జరిగితే 3200 వస్తుంది.
మూడో స్లాట్ జరిగితే మనకు $29 మాత్రమే వస్తుంది. ఇంకొంచెం వర్క్ పెరిగింది, టీం పెరిగింది అనుకుందాం. సో ఈ విధంగా స్లాట్ని బట్టి మనకు పేమెంట్ అనేది రావడం జరుగుతుంది. ఫైనల్గా ఫ్రెండ్స్ 7వ స్లాట్ నుంచి 12వ స్లాట్ వరకు ఈ 6 స్లాట్ల యొక్క వాల్యూవే దగ్గర 12 లక్షల కంటే ఎక్కువ. కాబట్టి మీరు ఈ 6 స్లాట్ల మీద ఫోకస్ చేయండి. 6 స్లాట్లతో వచ్చి వర్క్ చేసుకుంటూ ఆటో అప్డేట్ ద్వారా ఇక్కడ మనము 12th వరకు రీచ్ అయిపోవచ్చు. 12th స్లాట్లో సంవత్సరంలో ఒక్క ఐడి పడ్డా చాలు ఫ్రెండ్స్. ఎందుకోసం అంటే ఆ ఒక్క స్లాట్ వాల్యూ 6 లక్షల రూపాయలు. ఆల్మోస్ట్ మనకు సంవత్సరం పేమెంట్ వచ్చినట్టే. అట్లా ఒక్కొక్క స్లాట్కి ఒక్కొక్క వాల్యూ ఉందన్నమాట. ప్రతి స్లాట్లో మనకు పేమెంట్ రావడం జరుగుతుంది. సో ఇలాగ ఫ్రెండ్స్ మనం 12th రీచ్ అయిపోయిన తర్వాత మరి ఎక్కువ ఇన్కమ్ రావాలంటే మీకు ఇంతకుముందు చెప్పినట్టు మన ఓన్ రిఫరెన్స్ ఎక్కువ ఉండాలి, మన డైరెక్ట్ రిఫరెన్స్ ఎక్కువ ఉండాలన్నమాట. సో ఇక్కడ చూడండి, మీరు ఫస్ట్ స్లాట్, సెకండ్ స్లాట్, థర్డ్ స్లాట్ ఒక పర్సన్ ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను మీకు. ఫస్ట్ స్లాట్ ఫ్రెండ్స్ ఆ పర్సన్కి 1887 సార్లు రీసైక్లింగ్ అయింది. అంటే దాంట్లో ఎంతమంది పడ్డారు? 11,322 మంది దాంట్లో ఐడీస్ పడడం జరిగింది. ఆ 11,322 మందిలో 3 పేమెంట్లు అప్పర్ లైన్కి, 3 పేమెంట్లు తనకు. అంటే ఆల్మోస్ట్ తనకి 6,000 పేమెంట్లు వచ్చినట్టే కదా ఫ్రెండ్స్. 6,000 ఐడీస్ ఇంటూ $10 ఆ స్లాట్ వాల్యూ అంటే $6,000. ఒక్క స్లాట్ నుంచే ఈ పర్సన్ 6 లక్షల రూపాయలు సంపాదించుకున్నాడు, దగ్గర $6,000 అంటే. సో అది సెకండ్ స్లాట్ వచ్చేసి 965 టైమ్స్ రీసైక్లింగ్ అయింది. థర్డ్ స్లాట్ వచ్చేసి ఆల్మోస్ట్ 1386 టైమ్స్ రీసైక్లింగ్ అయింది. ఇలాగా ఫ్రెండ్స్ ఒక్కొక్క సైకిల్ నుంచి మనము ఇన్వెస్ట్మెంట్ డబ్బులు సంపాదించుకోవచ్చు. ఫస్ట్ స్లాట్ వాల్యూ ఓన్లీ $10 మాత్రమే. ఒకేసారి ఇన్వెస్ట్మెంట్ పెట్టాడు, వర్క్ చేసుకున్నాడు. 11,322 ఐడీస్ పడ్డాయి ఆ పర్సన్కి. పెట్టింది $10 అయితే సంపాదించింది 6 లక్షల రూపాయలు ఫ్రెండ్స్. సో అది రీసైక్లింగ్లో ఉన్న మతలబు, రీసైక్లింగ్లో ఉన్న స్పెషాలిటీ. ఈ మెటావెల్ అనే ప్రాజెక్టులో ఈ S6 మెకానిజం, S3 మెకానిజంలో ఉన్న స్పెషాలిటీ. మరి ఎందుకు తనకు అన్ని ఐడీస్ పడ్డాయి, అన్ని రీసైక్లింగ్ అయినాయి అంటే తన ఓన్ రిఫరెన్స్ ఫ్రెండ్స్ 16,541 మంది. తన డైరెక్ట్ రిఫరల్స్, తన టీం మొత్తం కాదు, తన ఓన్ రిఫరల్ లింక్ తోటి జాయిన్ అయిన పర్సన్స్ అందరూ కూడా 16,541 మెంబర్స్ అనమాట. సో గమనించవచ్చు, ఓన్ రిఫరెన్సెస్ ఎక్కువ ఉంటే మనకు రీబర్త్ అయిన ఇన్కమ్ మనకు రావడం జరుగుతుంది, డైరెక్ట్ అప్లైకి రావడం జరుగుతుంది. సో దాంతో పాటు ఫ్రెండ్స్ ఇక్కడ మనకు మన ఓన్ కాయిన్ కూడా ఉంది. సో ఆ కాయిన్ వచ్చేసి మనకు మెటామాస్క్లో, ట్రస్ట్ వ్యాలెట్లో, టోకెన్ పాకెట్లో, యూనిస్వాప్లో లిస్ట్ అవ్వడం జరిగింది, ట్రేడ్ అవ్వడం జరుగుతుంది లీగల్గా. సో ఆ కాయిన్ పేరే CES కాయిన్ అన్నమాట. సో క్రిప్టో ఎకో సిస్టమ్ అనే మెకానిజంతో మన కాయిన్ రన్ అవుతుంది. సో ఈ కాయిన్ యొక్క ఫుల్ నేమ్ వచ్చేసి వేల్బిట్. సో వేల్బిట్ అని మీరు సెర్చ్ చేసుకోవచ్చు, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మరి మన కాయిన్ యొక్క స్పెషాలిటీ ఏంటి, హిస్టరీ ఏంటి అంటే సార్ 2023 ఏప్రిల్ 24వ తారీఖు మన కాయిన్ స్టార్ట్ అయింది. టోటల్ సప్లై 58 కోట్లు. సో స్టార్ట్ అయినప్పుడు దాని ప్రైస్ వచ్చేసి $0.25. అది మన ఇండియన్ కరెన్సీలో కనుక మనం కౌంట్ చేసుకున్నట్లయితే ఒక కాయిన్ వచ్చేసి 22 రూపీస్తో స్టార్ట్ అయింది అనమాట. సో అది మల్టీ మైనింగ్ జరిగి ఎగ్జాక్ట్లీ 1 ఇయర్లో 2024 ఏప్రిల్ 20వ తారీఖు బిట్ కాయిన్ హ్యాలింగ్ అనే రోజు వరకు మనకు ఛాన్స్ ఇవ్వడం జరిగింది. ఆ రోజు వరకు టోటల్ సప్లై ఎంత వచ్చింది బయటికి అని అంటే 42 కోట్ల కాయిన్స్ మాత్రమే రావడం జరిగింది. మిగతా కాయిన్స్ అన్ని అసలు జనరేట్ కూడా అవ్వలేదు. ఇది ఒరిజినల్ అనమాట. సో ఈ 42 కోట్ల కాయిన్స్ ప్రజెంట్ మాక్సిమం సప్లై ఉన్నాయి. దీని హైయెస్ట్ ప్రైస్ వచ్చేసి ఫ్రెండ్స్ $22 వరకు వెళ్ళింది లాస్ట్ ఇయర్. అంటే ఆల్మోస్ట్ ఇండియన్ రూపీస్లో 2,000 రూపీస్ వరకు వెళ్ళింది. సో ఈ కాయిన్స్ కనుక కనీసం ఒక ఫ్యామిలీ దగ్గర 200 కాయిన్స్ కనుక ఉన్నట్లయితే రాబోయే 5 to 7 ఇయర్స్లో ఒక్కొక్క కాయిన్ వాల్యూ వచ్చేసి $20,000 వరకు వెళ్తుంది అని చెప్పేసి లాడర్ గారు చెప్పడం జరిగింది అన్నట్టు. సో చాలా మంది కాయిన్స్ కొని పెట్టుకుంటున్నారు. అదొక ఆస్తి మాత్రమే. ఇంతకుముందు చెప్పిన ప్లాన్ ఏదైతే ఉందో అది వర్కింగ్. ఆ వర్క్ చేసుకోవడం ద్వారా వచ్చిన డబ్బులతో కూడా మనము కాయిన్స్ అనేవి సంపాదించుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ సింపుల్గా మీకు CES గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మరి మన కాయిన్ ఎక్కడ సెర్చ్ చేసుకోవచ్చు అని అంటే అఫీషియల్గా కాయిన్ మార్కెట్ క్యాప్లో మనం సెర్చ్ చేసుకోవచ్చు. క్రిప్టోలో ఉన్న కాయిన్స్ యొక్క హిస్టరీ మొత్తం కాయిన్ మార్కెట్ క్యాప్లో ఉంటుంది. మీరు కాయిన్ మార్కెట్ క్యాప్లోకి వెళ్ళి వేల్బిట్ CES అని టైప్ చేస్తే మీకు మన కాయిన్ యొక్క హిస్టరీ మొత్తం రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇది మన కాయిన్ గురించి హిస్టరీ. అండ్ ఈ బిజినెస్లో మనం ఈజీగా లాగిన్ అవ్వడానికి ఇంతకుముందు చెప్పాను కదా, ఫస్ట్ 6 స్లాట్లతో మనం ఎంట్రీ అవుతే మనకు అయ్యే ఖర్చు దగ్గర 40,000 అవుతుంది. ఒక 6 మెంబర్స్ని రిఫర్ చేసుకుంటే ఫస్ట్ పర్సన్ మీద మనకు 2,741 వస్తుంది. సెకండ్ పర్సన్ మీద కూడా సేమ్ ఇన్కమ్. థర్డ్ పర్సన్ మీద మనకు 16,000. ఫోర్త్ పర్సన్ మీద, ఫిఫ్త్ పర్సన్స్ మీద మనకు ఆల్మోస్ట్ 35,000 రూపీస్ ఇన్కమ్ రావడం జరుగుతుంది. చేతికి తీసుకునే అమౌంట్ 91,480 ప్లస్ 7th స్లాట్ ఇక్కడ మనకు ఫ్రీగా ఆటో అప్గ్రేడ్ అవుతుంది. ఆ స్లాట్ వాల్యూ వచ్చేసి 32,000 రూపీస్.
టోటల్గా నెట్ అమౌంట్ కౌంట్ చేసుకుంటే 1,23,480 రూపాయలు. లేదు సార్ నాకు కొంచెం డబ్బులు ఎక్కువ ఉన్నాయి, నాకు టీం తక్కువగా ఉండాలి, ఇన్కమ్ ఎక్కువగా ఉండాలి అనుకునే వారికి మంచి ఆప్షన్ ఏంటి అంటే 7th స్లాట్తో కూడా డైరెక్ట్ ఒకటేసారి మనం ఎంట్రీ అవ్వచ్చు. డైరెక్ట్గా 7 స్లాట్లకు మనకు అయ్యే ఖర్చు ఎంత అంటే 71,300 రూపీస్. ఒక 6 మెంబర్స్ రిఫర్ చేసుకునే లోపు మనకు వచ్చే ఇన్కమ్ 1,52,000 రూపాయలు. ప్లస్ మనకు 8th స్లాట్ ఆటో అప్గ్రేడ్ అవుతుంది. ఆ ఒక్క స్లాట్ వాల్యూ మనకు 57,000 రూపాయలు అన్నట్టు. చేతికి తీసుకున్న ఇన్కమ్ ఆల్మోస్ట్ 2,10,000 రూపాయలు. లేదు సార్ నాకు ఇంకా టీం తక్కువ కావాలి, నాకు ఇన్కమ్ ఎక్కువగా ఉండాలి, టీం తక్కువ ఉండాలి, రిస్క్ తక్కువ ఉండాలి అని అనుకున్న వాళ్ళకి ఇంకా బెస్ట్ ఆప్షన్ ఫ్రెండ్స్. డైరెక్ట్గా మనము 8 స్లాట్లతో ఎంట్రీ అయిపోవచ్చు. దానికి అయ్యే ఖర్చు 1,30,000 రూపాయలు. ప్లస్ 6 మెంబర్స్ రిఫర్ చేసుకుంటే, 6 రిఫర్ చేసుకుంటే మనకు వచ్చే ఇన్కమ్ 2,61,000 నెట్ పేమెంట్. ప్లస్ 9th లెవెల్ మనకు ఆటో అప్గ్రేడ్ అవుతుంది. ఆ ఒక్క స్లాట్ వాల్యూయే 1,04,000 రూపాయలు దగ్గర మొత్తం తీసుకునే అమౌంట్ 3,65,000 రూపాయలు. తర్వాత ఫ్రెండ్స్ ఫైనల్గా బెస్ట్ ప్యాకేజ్ ఏంటి అంటే 10th లెవెల్కి ఎంటర్ అయిపోవచ్చు. ఒకేసారి మనకు అయ్యే ఖర్చు 4,19,000 అవుతుంది. మనకు 6 మెంబర్స్ రిఫర్ చేసుకుంటే మనకు వచ్చే ఇన్కమ్ 9,06,000 రూపాయలు. ప్లస్ 11th స్లాట్ మనకు ఆటో అప్గ్రేడ్ అవుతుంది. ఆ ఒక్క స్లాట్ వాల్యూ ఆల్మోస్ట్ 3,35,000. నెట్ తీసుకునే అమౌంట్ ఎంత టోటల్గా అంటే 12,41,000 రూపాయలు తీసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ మీరు 1 డేలో చేసుకుంటారా, 1 అవర్లో చేసుకుంటారా, 1 వీక్లో చేసుకుంటారా, 1 మంత్లో చేసుకుంటారా మీ ఇష్టం. ఎందుకంటే ఇక్కడ మనకు పేమెంట్ అనేది స్పాట్ వస్తుంది, స్పాట్ పేమెంట్. అక్కడ ఐడి కోడ్ యాక్టివేషన్ అయిపోయిన వెంటనే ఫ్రాక్చర్ ఆఫ్ సెకండ్స్లో ఇక్కడ మనకు పేమెంట్ అనేది రావడం జరుగుతుంది అన్నట్టు. సో ఫ్రెండ్స్ మరి ఈ ప్యాకేజెస్ అని మేము ఎక్స్పీరియన్స్ తయారు చేయడం జరిగింది అన్నట్టు. మీరు ఇదే ప్యాకేజ్తో లాగిన్ అవ్వాలని ఏమీ లేదు. ఒక్క స్లాట్తో కూడా అంటే $10తో అంటే 1,000 రూపాయలతో కూడా మీరు బిజినెస్లోకి ఎంట్రీ అయ్యి 12th లెవెల్ వరకు కూడా మీరు కష్టపడి వర్క్ చేసుకొని రిఫర్ చేసుకొని వెళ్ళొచ్చు. ఇక్కడ ఎవరిని ఈ ప్యాకేజ్ తీసుకోమని చెప్పేసి మేము ఎవరిని ఫోర్స్ చేయట్లేదు. కాబట్టి టోటల్గా మీరు ఈ ప్రాజెక్ట్ గురించి సెర్చ్ చేయండి, ఇన్ఫర్మేషన్ తీసుకోండి, నచ్చితేనే లాగిన్ అవ్వండి. డౌట్స్ ఉంటే నాకు కాల్ చేయొచ్చు. డిస్క్రిప్షన్లో నా మొబైల్ నెంబర్ కూడా ఇస్తాను. నాకు మీరు వాట్సాప్లో మెసేజ్ చేసిన తర్వాత నాకు మీరు కాల్ చేయొచ్చు. సో ఇది ఫ్రెండ్స్ టోటల్గా మెటావేల్ అనే ప్రాజెక్ట్ గురించి అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈ పీపీటీ మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా మీరు షేర్ చేయండి ఈ వీడియోని. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. జై మెటావేల్.